మా ఫ్యామిలీలో ముగ్గురు తోడుకోడలమి అలాగే ఒక ఆడపడుచు ఉంటుంది. సో ఎవరి పనులు వాళ్ళకి స్పెషల్ అన్నట్లు ఉంటాయి అనమాట. మా చిన్న తోడుకోడలు ఇలా జడలు వేయడం, శారీ నీట్ గా కట్టడం, ముగ్గులు వేయడం అనేది చక్కగా చేస్తుంది. అలాగే మా ఆడపడుచు సర్దడం అనేది చక్కగా చేస్తుంది. మా అక్క అయితే మంచిగా కుకింగ్ చేస్తుంది అనమాట. మనం కూడా ఆ బ్యాచేలేండి, కుకింగ్ లాంటివి ఎక్కువగా చేస్తాం. అలాగే పూజకి సంబంధించిన సర్దడాలు, పూజ ప్రసాదాలు చేయడాలు అయితే మనం బాగా చేస్తాం అనమాట. అంటే నేను అలా ఒక్కొక్కరు ఒక్కోసారి ఇది చేస్తూ ఉంటాం అనమాట. సో అందువల్ల ఇక్కడ మా చిన్న తోడుకోడలు అయితే నేను అప్పటికి పూజకి అంతా రెడీ చేసి పూజ అంతా అయిపోయిన తర్వాత మా చిన్న తోడుకోడలు నాకు జడేస్తే నేను మా ఆడపడుచుకి జడేస్తున్నా. ఎందుకంటే తన పాపను రెడీ చేస్తుంది అనమాట. మనకు అంతగా జడలు రావు, ఏదో వచ్చి అన్నట్టు వేసేసాను అనమాట. ఇలా మేము ఒకరికొకరు జడలు వేసుకోవడం, ఒకరికొకరు శారీలు కట్టుకోవడం చేస్తూ ఉంటామండి. సో అందరం కూడా ఇలా షేర్ చేసుకుంటాం. ఎవరికి వచ్చిన పని వాళ్ళు చక్కగా అయితే చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇక అలాగే నాకైతే అక్క చెల్లెలు కానీ ఎవరూ లేరు అనమాట. ఇంట్లో తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ ఎవరూ లేరు. బట్ నేను వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళిన తర్వాత నాకైతే ఆ లోటు అయితే తీరిపోయిందండి. చక్కగా ముగ్గురు ఉండడం